నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో కానీ, దాన్ని భవిష్యత్ తరాలకి పరిచయం చేయటంలో కానీ ముందుంటారు. ఆ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా అంగీకరించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్లో, అది కూడా అమరావతిలో ఊహించినటువంటి విధంగా క్వాంటమ్ వ్యాలీ అక్కడ నిర్మితం అవుతుంది. ఏ విధంగా అయితే అమెరికాలో మనం సిలికాన్ వ్యాలీ అంటుంటామో అదే తరహాలో దానికి మించిన విధంగా క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో చూడబోతున్నాం. కేవలం మరో 8 నెలల్లో, అంటే వచ్చే ఏడాది జనవరి తర్వాత. దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఎంఓయూ కుదిరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. ఎవరెవరితో కుదుర్చుకున్నారు అని అంటే IBM, TCS, L&T, ఈ 3 దిగ్గజ కంపెనీలతోటి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఏంటి దీనివల్ల ప్రయోజనం అని చెప్పి మీరు అనుకోవచ్చు. అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాలంటే, ప్రస్తుతం మనకి సాంప్రదాయ కంప్యూటర్స్ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి. దాని ప్రాసెసర్లు అని ఉంటాయి లోపల. అనాలిసిస్ అంటే ఆ మొత్తాన్ని డేటా అనాలిసిస్ చేసేవి. వాటి యొక్క కెపాసిటీ అనూహ్యంగా ఉంటుంది. సాంప్రదాయ కంప్యూటర్లు చేయలేనటువంటి అనాలిసిస్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ చేయబోతూ ఉన్నాయి. అందుకే క్వాంటమ్ కంప్యూటర్స్ లేదా క్వాంటమ్ 2.0 అంటున్నారు. ఈ క్వాంటమ్ 2.0 అనేది ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించేటువంటి టెర్మినాలజీ సాంకేతిక పరంగా చాలా మందికి పరిచయం ఉండదు కూడా. ఈవెన్ జర్నలిస్టులకే చాలా మందికి ఈ టెక్నాలజీ పరమైనటువంటి టెర్మినాలజీ అంతగా తెలియదు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆ టెర్మినాలజీని అంతర్జాతీయంగా ఉండేటువంటి దాన్ని కూడా అందిపుచ్చుకుంటారు ఆయన. రాబోయేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్దే హవా, నెక్స్ట్ జనరేషన్ అదేను అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ క్వాంటమ్ కంప్యూటర్దేనని చెప్పి చెప్తున్నారు. అందుకే ఆ ఏర్పాట్లను చేస్తున్నారు. హైబ్రిడ్ సిస్టమ్ అంటే సాంప్రదాయ కంప్యూటర్స్ అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్ 2 కలిసి డేటా అనాలిసిస్ చేస్తారని క్వాంటమ్ కంప్యూటర్ 2.0 అంటున్నారు, క్వాంటమ్ కంప్యూటర్ 2 అంటున్నారు, లేదా క్వాంటమ్ 2 అంటున్నారు. దాన్ని ఆయన పరిచయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. దీని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ఒక సిలికాన్ వ్యాలీ మాదిరిగా క్వాంటమ్ వ్యాలీగా మారబోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చెప్తుంటారు, సాధారణంగా ఆర్థిక వ్యవస్థని మనం కరెన్సీతో చూస్తూ ఉంటాం, కానీ ఆయన ఏం చూస్తుంటారు, నాలెడ్జ్ ఎకానమీ అంటుంటారు. రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా నాలెడ్జ్ ఎకానమీ ఉంటుంది, ఫిజికల్ ఎకానమీ పెద్దగా ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మీరు డబ్బులు సంపాదించాలన్నా, మీ సంపాదన పెరగాలన్నా ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్ సిస్టమ్స్ని నేర్చుకోవాలి, కంప్యూటర్ సంబంధించినటువంటి మాడ్యూల్స్ని నేర్చుకోవాలి. ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటర్స్, ఇవి నేర్చుకోవాలి. ఆయన ఒక మూమెంట్లో చాలా చెప్పేవాళ్ళు కంప్యూటర్స్ గురించి, చాలా మాడ్యూల్స్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తూ ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తేనే ప్రతి ఇంట్లో రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామికవేత్తలు ఉండే అవకాశం ఉంది. ఏ జాబ్ కావాలన్నా, లేదా ఏ పని చేయాలన్నా, ఏ ఉపాధి అవకాశం పొందాలన్నా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రవేశం ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. అందుకే ఆయన విజన్ని మనం కాదనలేము, ఎవ్వరు కాదంటలేం, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన కూడా కాదంటలే. చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన చెప్పిన దాన్ని ఖచ్చితంగా విజువలైజ్ చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే టెక్నాలజీని నేర్చుకున్నానని చెప్పి ఏమాత్రం బేషిజాలకు పోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ వేదిక మీద నుంచి చెప్పారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక క్వాంటమ్ వ్యాలీగా, హైదరాబాద్
ఏ విధంగా అయితే ఇప్పుడు ఐటీకి ఒక సెంటర్గా ఉందో అదే తరహాలో అమరావతిని క్వాంటమ్ వ్యాలీ సెంటర్గా, క్వాంటమ్ వ్యాలీకి ప్రపంచ కేంద్రంగా దాన్ని మార్చబోతున్నారు. దానికి డ్రోన్ టెక్నాలజీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్ని రకాల డీప్ టెక్నాలజీ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు ఆయన. రకరకాల టెక్నాలజీని ఇప్పుడు అమరావతిలో ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సహకారం అందిస్తుంది ఎవరు అని అంటే టీసీఎస్. టీసీఎస్ అనగానే ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ప్రత్యేకంగా అది ఈ క్వాంటమ్ టూని తయారు చేస్తూ ఉంది. దానికి ఐబిఎం అలాగే ఎల్ఎన్టీ కూడా సహకారం అందిస్తూ ఉన్నాయి. హైబ్రిడ్ సిస్టంలో రాబోయేటువంటి రోజుల్లో కంప్యూటర్స్ పనిచేయబోతూ ఉన్నాయి. ఇదంతా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయబోతున్నారో అక్కడ అనేది తెలుస్తుంది. కానీ ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీని పెంచుతున్నారని చెప్పేసి చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. నాలెడ్జ్ ఎకానమీ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 చేయబోతుంది అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు. నాలెడ్జ్ ఎకానమీ అని అంటే ఏంటంటే, నేను సింపుల్గా చెప్తాను అందరికీ అర్థమయ్యేటట్టు. సహజంగా సమాజ నిర్మాణం అనేది మనుధర్మ శాస్త్రం ప్రకారం శూద్రులు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణజం అనేది 4 రకాలుగా చెప్తూ ఉంటారు. ఇది కేవలం చెప్పడం వరకే. నాలెడ్జ్ ఎకానమీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే బ్రాహ్మణులు, వాళ్ళే వైశ్యులు, వాళ్ళే క్షత్రియులు, వాళ్ళే శూద్రులు. ఈ ఈ పర్టికులర్గా ఈ వర్గం శూద్రులు, ఈ వర్గం బ్రాహ్మణులు, ఈ వర్గం వైశ్యులు, ఈ వర్గం క్షత్రియులు అని ఇదిమిద్దంగా చెప్పడానికి లేదు. మీకు నాలెడ్జ్ ఎకానమీ ఉంటే అది అగ్ర స్థానానికి వెళ్ళిపోతుంది. బ్రహ్మ నోటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్తుంటారు కదా మను సిద్ధాంతం ప్రకారం. అలాగే ఇప్పుడు కనుక నాలెడ్జ్ ఎకానమీని సంపాదించగలిగినటువంటి వాడే బ్రాహ్మణుడు అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మేధో సంపత్తితోటి డబ్బులు సంపాదించేటువంటి వాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ అనేది ఒక కులం కాదండి. క్షత్రియ అనేది ఒక కులం కాదు, వైశ్య అనేది కులం కాదు, శూద్ర అనేది ఒక కులం కాదు. అది కేవలం మనుధర్మ శాస్త్రంలో వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి చెప్తున్నారు తప్పితే ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక సమాజం దానికి ఒప్పుకోవట్లేదు, అంగీకరించడం లేదు. కాబట్టి నాలెడ్జ్ ఎకానమీ అంటే మేధో సంపత్తితోటి ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళే బ్రాహ్మణులు. మంత్రాలు చదివే వాళ్ళే బ్రాహ్మణులు అలా కాదు కదా. ఇప్పుడు వేదాలు ఎవరు నేర్చుకున్నా కానీ బ్రాహ్మణులు అయిపోతున్నారు. సో కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో గతంలో మనం చూసాం, పూర్వకాలం నుంచి మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో, ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళకి మేధో సంపత్తి లేదంటే మీద చదువుకున్నటువంటి వాళ్ళు అనేది ఒకటి ఉండేది. గతంలో ఒక మూఢనమ్మకం కూడా ఉండేదని చెప్పి చెప్తూ ఉంటారు. బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళు చదువుకోవడానికి లేదు, చదువుకునే మహాపాపం అని చెప్పి ఒక సెంటిమెంట్ని సమాజంలోకి బలంగా తీసుకెళ్లారు. అప్పట్లో ఉండేది అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం అయితే చూడలేదు కానీ చెప్తూ ఉంటారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అప్పుడు ఏ విధంగా అయితే ఉందో బ్రాహ్మణులు అంటే మేధస్తోటి, కేవలం మేధస్తోటి బతికేటువంటి వర్గం. దాని కులం కింద మనం పరిగణించడానికి లేదు. ఒక వర్గం, మేధో వర్గం అని చెప్పవచ్చు. వాళ్ళు శారీరక శ్రమ చేయరు, శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. అలాగే వైశ్య వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు మేధో సంపత్తితో డబ్బులు సంపాదిస్తారు. క్షత్రియ రాజులు, రాజ్యాలు ఇవి చెప్తూ ఉంటారు. సో క్షత్రియులు అంటే రాజులే రాజ్యాలు ఏలేదు, అనేక మంది ఉన్నారు. శాతవాహనులు ఉన్నారు, కాకతీయులు ఉన్నారు, ఇక్ష్వాకులు ఉన్నారు, తర్వాత చోళులు ఉన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. చరిత్ర అనేది చాలా ఉంది. సో రాజ్యాన్ని పరిపాలించేవాడు క్షత్రియుడు అంతే. ఆ రాజులే క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలించాలనేది ఎక్కడా లేదు. సో కాబట్టి ఆ అంతరాన్ని తొలగించి చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎకానమీ నాలెడ్జ్, గతంలో ఏ విధంగా అయితే బ్రాహ్మణులు ఎకానమీ నాలెడ్జ్ తోటి శారీరక శ్రమ లేకుండా సుఖంగా బతికారు, అదే తరహాలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే మెషిన్ లెర్నింగ్ లేదంటే క్వాంటమ్ కంప్యూటర్స్ వీళ్ళన్నింటినీ నేర్చుకుంటారో వాళ్ళకి ఎకానమీ వచ్చేస్తుంది. నాలెడ్జ్ ఎకానమీ అంటే మేధస్తోటి ఎకానమీ వస్తుంది. సో వాళ్ళు శారీరక శ్రమ లేకుండా సంపాదించుకుంటారు. ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి చోట కూడా ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు పెడుతూ ఉన్నారు. జస్ట్ మీరు ఒక ఐడియా తోటి వస్తే చాలు,
పెట్టుబడి కూడా అవసరం లేదు. ఒక ఐడియా తోటి వస్తే మీకు ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ని అప్పచెప్తుంది ప్రభుత్వం. అందుకే స్మాల్ అండ్ మీడియం స్కేల్ని ప్రోత్సహిస్తుంది. ఒకవైపు కార్పొరేట్ సంస్థలను తీసుకొస్తూనే ఇంకొక వైపు దానికి సమాంతరంగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ని కూడా డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఈ టెక్నాలజీ వైపు నుంచి ఎక్కువగా వెళ్తున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ఒక క్వాంటమ్ వ్యాలీగా మారబోతుంది. ఆ క్వాంటమ్ వ్యాలీలో అనేకమైనటువంటి అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు కూడా భారీగా వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ఆయన తయారు చేసుకున్నారో ఆ విజన్ ప్రకారం సాకారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ ఈ టీసీఎస్, ఐబిఎం అలాగే ఎల్ఎన్టీ ముందుకొచ్చాయి కాబట్టి విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్, గతంలో హైటెక్ సిటీని కూడా 15 నెలల్లో కట్టారు. ఇప్పుడు 8 monthsలో ఈ క్వాంటమ్ వ్యాలీని తీసుకురాబోతున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో మొత్తం సినారియో ఆంధ్రప్రదేశ్లో మారబోతుంది. వర్క్ ఫ్రమ్ హోము, అలాగే కో వర్కింగ్ స్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా రాబోతున్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి పిల్లలు అక్కడే ఉంటూ జాబ్ చేసుకునే వెసులుబాటును చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఇప్పటికే ఆ ఏర్పాట్లు చేశారు. కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంఓఏలు కుదుర్చుకుంటూ ఉన్నారు. అమరావతిలో ఏర్పడిపోయేటువంటి క్వాంటమ్ వ్యాలీ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. నిలబడేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఆయన్ని నమ్మేటువంటి వాళ్ళలో ఉంది. సో ఇది ఒక మరో ప్రపంచాన్ని సృష్టించబోతుందా రాబోయేటువంటి రోజుల్లో? చంద్రబాబు నాయుడు గారు దానిలో ఇప్పుడు నిమగ్నం అయి ఉన్నారు. దాని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.